ఈ వీడియోలో అటెండర్ నుండి కలెక్టర్ వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎయిత్ పే కమిషన్ 8వ వేతన సంఘం అటెండర్ నుంచి కలెక్టర్ వరకు జీతాల పెరుగుదల ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుదల అనేది ఒక ముఖ్యమైన ఆకాంక్ష. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాలను సవరించడానికి చర్యలు తీసుకుంటాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. మనం ప్రజెంట్ ఎయిత్ పే కమిషన్ 2026లో 7వ వేతన సంఘం అమలు చేయబడింది. ఇది ఉద్యోగుల జీతాలలో గణనీయమైన పెరుగుదలను తీసుకొని వచ్చింది. దీని పదవీ కాలం 2026లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి తీవ్రంగా వినిపిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 16న సమావేశమైన కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం జీతాల నిర్మాణం. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఈ విధంగా ఉండవచ్చు. లెవెల్ 1 అంటే స్థాయి 1 అండి, 1 నుంచి 5 వరకు. లెవెల్ 1 to 5 అండి. కానిస్టేబుల్, స్వీపరు మొదలైన వారు లెవెల్ 1 కిందికి వస్తారు. సో వారికి లెవెల్ 1లో 18,000 నుంచి 21,300 రూపాయల వరకు ఎయిత్ పే కమిషన్లో ఉండబోతున్నాయి. అలాగే లెవెల్ 2 వారికి 19,900 రూపాయల నుంచి 23,880 రూపాయల వరకు వేతనాలు ఉండబోతున్నాయి. అలాగే లెవెల్ 3 వారికి 21,700 నుంచి 26,040 రూపాయల వరకు. లెవెల్ 4 వారికి 25,500 వరకు నుంచి 30,600 వరకు. లెవెల్ 5 వారికి 29,200 నుంచి 35,040 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇకపోతే లెవెల్ 6 నుంచి లెవెల్ 9 వరకు, అంటే ఈ లెవెల్ కింద ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి అధికారి మొదలైన వారు వస్తారనమాట. సో వీరిలో లెవెల్ 6 వారికి 35,000 నుంచి 35,400 నుంచి 42,480 రూపాయల వరకు ఉంటుంది. లెవెల్ 7 వారికి 44,900 రూపాయల నుంచి 53,880 రూపాయల వరకు ఉంటుంది. లెవెల్ 8 వారికి 47,600 నుంచి 57,120 రూపాయల వరకు ఉంటుంది. లెవెల్ 9 వారికి 53,100 నుంచి 63,720 రూపాయల వరకు అయితే వేతనాలు ఉండబోతున్నాయి. ఇక లెవెల్ 10 నుంచి లెవెల్ 12 అంటే సీనియర్ టీచర్లు ఈ గ్రేడ్ కిందికి వస్తారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన వారు వస్తారనమాట. వీరిలో లెవెల్ 10 వారికి 56,100 నుంచి 67,320 రూపాయల వరకు. అలాగే లెవెల్ 11 వరకు 67,700 నుంచి 81,240 వరకు. లెవెల్ 12 వారికి 78,800 నుంచి 94,560 రూపాయల వరకు అయితే వేతనాలు. ఇక లెవెల్ 13 మరియు 14 వారికి అంటే ఉన్నత స్థాయి అధికారులు అండి, ఐఏఎస్ అధికారులు, అలాగే జూనియర్ స్థాయి వారు. లెవెల్ 13 కింద వారికి 1,23,100 రూపాయల నుంచి 1,47,720 రూపాయల వరకు వేతనాలు ఉంటాయి. లెవెల్ 14 వారికి 1,44,200 రూపాయల నుంచి 1,73,040 రూపాయల వరకు ఉంటాయి. ఇకపోతే లెవెల్ 15 టు లెవెల్ 18, లెవెల్ 15 నుంచి 18 వరకు అండి. ఇక్కడ మనకు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ స్థాయి వాళ్ళైతే సీనియర్ స్థాయి ఐఏఎస్ అధికారులు అయితే ఉంటారు, అంటే కలెక్టర్లు వాళ్ళు. సో లెవెల్ 15 కింద వేతనాలు 1,82,200 నుంచి 2,18,400 వరకు ఉంటుంది.
లెవెల్ 16థ్ వారికి 2,05,400 నుంచి 2,46,480 రూపాయల వరకు. లెవెల్ 17థ్ వారికి 2,25,000 రూపాయల నుంచి 2,70,000 వరకు. లెవెల్ 18థ్ వారికి 2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో అయితే వేతనాలుగా ప్రతి నెల ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇకపోతే ఇతర అలవెన్స్‌లతో చూసుకున్నట్లయితే ప్రాథమిక జీతంతో పాటుగా ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం డిఏ సుమారుగా ఇదొక 42% అయితే వస్తుంది. సో, 8వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్సు, అలాగే టీఏ ట్రావెలింగ్ అలవెన్సు, అలాగే వైద్య అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. మెడికల్ అలవెన్స్ అండి. ఈ పెరుగుదల వలన ఉద్యోగుల మొత్తం జీతం గణనీయంగా అయితే పెరగబోతోంది. పెన్షనర్లకు ప్రయోజనాలు. 8వ వేతన సంఘం పెన్షనర్లకు కూడా భారీగా ప్రయోజనాలనైతే అందిస్తుంది. కనీస పెన్షన్ 9,000 నుండి 17,200 వరకు పెరిగే అవకాశం ఉంది. అదనంగా కరువు ఉపశమనం డీఆర్ కూడా పెరుగుతుంది. దీనివలన పదవి విరమణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వం మెరుగవుతుంది. 8వ వేతన సంఘం ఆవశ్యకత. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులకు మరింత ఆర్థిక సహాయం అవసరము. నిత్యావసర వస్తువులు, విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగటం వల్ల 10 సంవత్సరాల క్రితం జీతాల నిర్మాణం సమంజసంగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపించడంలో 8వ వేతన సంఘం సహాయపడుతుంది. దాదాపుగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసమైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 8థ్ పే కమిషన్ 8వ వేతన సంఘం అమలుతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత లభించనుంది. ఈ సమాచారం మీకైతే ఉపయోగకరంగా ఉంటుందనే వీడియో చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు స్థాయిలైతే ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనకు శాలరీ కూడా వీళ్ళకి 18,000 రూపాయలు మొదలుకొని లెవెల్ 1 నుంచి 18,000 రూపాయలు మొదలుకొని హైయెస్ట్ శాలరీ అనేది 3 లాక్స్ వరకు ఉంటుంది. ఇక్కడ శాలరీ మాత్రమే కాదండి. ఒకవేళ 3 లాక్స్ శాలరీ ఉందంటే 3 లక్షలకు అదనంగా మనకు డీఏ రావడం జరుగుతుంది. ప్లస్ డీఏ ఒక 42% ఉన్నా కూడా మనకి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 50% అప్రాక్సిమేట్‌లీ వేసుకున్నా కూడా మనకు ఇది 4.5 లక్షలు అవుతుంది. 4.5 లాక్స్ అవుతుంది. ఇందులో కటింగ్స్ అవి ఇవి ఉంటాయండి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్ కోసం ఉపయోగపడుతుందని కూడా ఈ వీడియో చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.